కేస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చూద్దాం. నెక్స్ట్ లూప్స్లో మనకి కంటిన్యూషన్ లూప్, కేస్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇందులో స్విచ్ బ్రేక్ కంటిన్యూ గో టు అని 3 ఉంటాయి. చూడండి, కేస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే మనకి ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఒక మల్టిపుల్ చాయిస్కి మనం ఎలా అయితే ఆప్షన్ ఏ ఆప్షన్ బి అన్నట్టుగా చూస్తామో, ఇది అదే రకంగా మల్టిపుల్ చాయిస్ ఉపయోగపడతాం. ఓకే, చూడండి ఒకసారి స్విచ్ కేసు. ప్రోగ్రామ్ తీసుకుందాం. స్విచ్ కేసు ఎలా రాస్తాం ప్రోగ్రామ్ అనేది చూద్దాం ఒకసారి. హ్యాష్ ఇన్క్లూడ్ చూడండి, స్విచ్ కేస్ అంటే అర్థం ఏంటంటే ఒకదానికొకటి మనం జంప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏ అని ఒక వాల్యూ అయితే ఇచ్చాను నేను. ఇప్పుడు ఏని స్కాన్ చేస్తున్నాను. మీరు స్కాన్ చేసే దాన్ని బట్టి, అంటే మీరు ఏకి ఇచ్చిన వాల్యూని బట్టి ఇక్కడ స్విచ్ అవ్వాలి. ఏకి ఎంత ఇస్తే అంటే 1 2 3 4 ఇచ్చిన దాన్ని బట్టి వాల్యూస్ అనేవి రావాలి. చూడండి, ఇక్కడ కేసు 1 అని ఇస్తున్నాను. అంటే ఏకి 1 అనే వాల్యూ ఇస్తే కేసు 1లో అవుట్పుట్ రావాలి మీకు. ప్రింట్ఎఫ్ హాయ్ అని ఇచ్చాను నేను. అలా కాదు, వాల్యూ మీరు 2 అని ఇచ్చారు, ప్రింట్ఎఫ్ హలో. చూద్దాం ఒకసారి. వన్ అని ఇచ్చాం, చూడండి ఏమొచ్చింది, హాయ్ హలో. నాకు యాక్చువల్ రావాల్సింది ఏంటి, హాయ్. 2 అని ఇచ్చాం, ఇది కరెక్టే వచ్చింది. సరే, 3 అని ఇస్తున్నాను, ఆన్సర్ ఏమీ రావట్లేదు. ఎందుకు 3 అని ఇస్తామంటే అసలు 3కి డిఫైన్ చేయలేదు. మరి హాయ్ రాకుండా హాయ్ హలో అని ఎందుకు వచ్చిందంటే కంటిన్యూషన్ అయిపోతున్నాయి 1లో 2లో కూడా. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే మీరు బ్రేక్ అని రాయాలి మధ్యలో, అంటే ఆఫ్ చేయాలి అక్కడికి వాల్యూని. ఇప్పుడు 1 ఇవ్వండి. నెక్స్ట్ 2 ఇచ్చిన తర్వాత కూడా బ్రేక్ రాస్తున్నాను నేను. ఎందుకు బ్రేక్ రాస్తున్నాను అంటే, ఒకవేళ 1 2 కాకుండా వేరే వాల్యూస్ ఏదన్నా మీరు ఉంటే దానికి ప్రింట్ఎఫ్ నన్ అని పెడుతున్నా. ఓకే, వేరే వాల్యూస్ ఏవి ఇచ్చినా సరే 0 -1 ఇలా అన్నిట్లు కూడా ఇంకా నన్ అని. ఈ రకంగా మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాము. ఇంకా దీంతో ఎగ్జాంపుల్స్ ఏముంటాయి అనేది చూద్దాం మనం. ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్. ఇది క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అంటాం. క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ యూజింగ్ స్విచ్ కేసు. అలాగే ఓవెల్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మీకైతే ఓవెల్స్ ప్రోగ్రామ్ ఇఫ్లో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అంటే చూడండి, ఇంట్ ఏ కామా బి అని 2 వాల్యూస్ని తీసుకుంటున్నాము. స్కాన్ఎఫ్ %d /n %d స్విచ్ సికి స్విచ్ అవుతున్నాం. సి కూడా ఉండాలి కాబట్టి పెట్టండి. అయితే స్విచ్ అవ్వడానికి ముందు సిని స్కాన్ చేయాలి కాబట్టి అది కూడా స్కాన్ఎఫ్లోనే రాస్తున్నాను. సికి స్విచ్ అవ్వాలి. సికి మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి కేస్ 1 డిఫైన్ చేస్తున్నాను. కేస్ 1 %d ప్లస్ %d ఈజ్ ఈక్వల్ టు %d ఏ కామా ఏ కామా ఏ కామా బి కామా ఏ ప్లస్ బి. అంటే కేస్ 1 ఎడిషన్ రాశాను నేను. నెక్స్ట్ కేస్ 2 ఏం రాస్తాం, కేస్ 2 మైనస్ రాద్దాం, సబ్ట్రాక్షన్ చేయాలి 2 అనే కేసు ఇస్తే. కేస్ 3 ఇంటూ రాయాలి.
కేస్ 4 డివిజన్ రాయాలి. చూద్దాం ఒకసారి. ఇది ఒక 2 వాల్యూస్ ఇన్పుట్ చేశాను, నెక్స్ట్ కేస్ ఇస్తున్నాను 2 అనేది. ఇది ఆన్సర్ అయితే వచ్చింది, కానీ క్లారిటీ అనేది కావాలంటే మనం ఇంకా రాయాలి. చూడండి ఇక్కడ ఎడిషనల్ ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్, ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ కేస్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. ఆ కేసులు అనేవి కూడా డిస్ప్లే చెయ్యాలి అంటే ఎంటర్ ఏ కేస్ అని చెప్పేసి, లేదా ఎంటర్ ఏ కేస్ /n పెడుతున్నాను. కేస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కామా, కేస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామా, కేస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ, కేస్ 4 ఈజ్ ఈక్వల్ టు డివిజన్. అంటే ముందుగా కేసుని అయితే డిఫైన్ చేసాం. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ఒకసారి. 2 నెంబర్స్ 2010 ఎంటర్ ఏ కేస్, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 అని ఇచ్చేస్తాం. కర్సర్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన నెంబర్ ఇవ్వండి, 2 ఇచ్చాం. సో ఇది ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాయడం అంటే. ఈ రకంగా ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ మనకి రైట్ ఏ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ యూజింగ్ స్విచ్ గేట్ అంటే ఇది రాసేస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఓవెల్స్ ప్రోగ్రామ్. ఇది ఏంటి ఓవెల్స్ ప్రోగ్రామ్ అంటే, మీకు ఇచ్చిన ఆల్ఫాబెట్ని ఓవెలా కాదా అనేది చెక్ చేసుకుంటాం. మరి అవి చెక్ చేయాలంటే ఇంటిజర్లు కుదరవు, ఆల్ఫాబెట్లు ఇవ్వాలి. సో క్యారెక్టర్ తీసుకోవాలి. ఈసారి చూడండి, క్యారెక్టర్ ఆల్ఫాబెట్ స్కాన్ ఎఫ్ %C అండ్ ఆల్ఫా. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్ఫాబెట్కి స్విచ్ అయిపోవచ్చు. మీరు ఆల్ఫాబెట్లోకి స్విచ్ అయిపోయి ఇక్కడ కేస్ 1లో కేస్ 2లో కాదు, ఎలా రాస్తారంటే కేస్ ఏ అని రాయండి. కేస్ AEIOUలు ఇస్తే ఓవెల్ ప్రింట్ అవ్వాలి, వేరే ఇస్తే కాన్సోనెంట్ అని ప్రింట్ అవ్వాలి. కేస్ ఏ ఇస్తే ఓవెల్ ప్రింట్ అవ్వాలి. బ్రేక్, ఇంకా ఇదే లైన్స్ కదా, జస్ట్ దీన్ని కాపీ చేద్దాం మనం. EIOU ఇది ఏది కాదు, వేరే ఇస్తే డిఫాల్ట్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ఎఫ్ కాన్సోనెంట్. చూద్దాం ఒకసారి. ఏ ఇచ్చాను, ఓవెల్ అనేది వస్తుంది. ఇలా AEIOUలు ఏది ఇచ్చినా మీకు ఓవెల్ అనేది వస్తుంది. ఎక్స్ అని ఇచ్చాను, కాన్సోనెంట్ వస్తుంది. అయితే క్యాపిటల్ కూడా కాన్సోనెంటే చూపిస్తుంది. మరి దీనికి ఏం చేయాలి అంటే, మన ఇఫ్లో రాసినట్టు కుదరదు. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవాలి. అంటే క్యాపిటల్ లెటర్కి రిపీట్ చేయాలి. మొత్తం అంతా కూడా క్యాపిటల్ లెటర్ వచ్చేటట్టుగా రిపీట్ చేయాలి మీరు. చూడండి, ఇక్కడ నుంచి కదా మళ్ళీ రాసాం మనం. ఇలా ఉంటుంది. సో అంటే ఉన్న ప్రోగ్రాము ఇక్కడ మీకు ఓన్లీ స్మాల్ లెటర్స్ వరకే ఉన్నది. మీరు క్యాపిటల్ లెటర్ కావాలంటే యాజ్ ఇట్ ఈజ్గా ప్రోగ్రామ్ని మళ్ళీ ఏంటంటే రిపీట్ చేయాలి మీరు. ఎలాగంటే ఈ టైప్లో మీరు మొత్తం క్యాపిటల్ లెటర్స్. సో ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. ఇది ఎలా ఉంటుందంటే, ఒక సిరీస్ ఆఫ్ వాల్యూస్, అంటే మనం 1 to 10 ఇలాగా సిరీస్ ఆఫ్ వాల్యూస్ అయితే తీసుకుంటున్నాం. ఈ సిరీస్ ఆఫ్ వాల్యూస్లో నుంచి ఏదైనా పర్టికులర్గా ఒక వాల్యూని ఎక్స్క్లూడ్ చేయాలి, స్కిప్ చేసేయాలి అనేటప్పుడు కంటిన్యూ వాడతాం. అంటే చూడండి ఒకసారి, ఫర్ లూప్ మళ్ళీ రాస్తున్నాను. 1 a <= 10
ప్రింట్ఎఫ్ ఇలా రాసినప్పుడు ఏమొస్తున్నాయి 1 to 10 వస్తున్నాయి వాల్యూస్. నేను ఇక్కడ మధ్యలో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే కంటిన్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే కంటిన్యూ అంటే అది రిమూవ్ 4 అనే వాల్యూ. చూడండి ఇప్పుడు మీకు 4 అనేది రిమూవ్. ఇలా సిరీస్ ఆఫ్ వాల్యూస్లోంచి ఒక వాల్యూ పర్టికులర్గా వద్దు, అలాగే 4 5 కూడా వద్దు అంటే ఆర్ అని పెట్టి 5 రాయండి. 4 5 అనేది ఆ సిరీస్లో, ఓకే ఇక్కడ ఆర్ ఏ ఈక్వల్ టు 4 5 అనేది అయితే మీకు వాల్యూస్లోంచి స్కిప్ అయిపోతుంది. ఇది కంటిన్యూ అనే దానికి అర్థం. సో పెద్ద ఎక్కువగా అయితే ఇది యూస్ చేయండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది కూడా చూద్దాం మనం. చూడండి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 10 వాల్యూస్ వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 3 కంటిన్యూ, ఐ ఈజ్ ఈక్వల్ టు 7 ఇది 2 ఉన్నాయి ఇక్కడ. నేను అదే ఆర్ అనే చిన్న ఆపరేటర్ పెట్టి అయితే రాసేసాను. 1 2 3 4 5 6 వస్తున్నాయి ఇక్కడ. 3 కూడా వస్తుందా? 1 2 4 5 6 నేను దాన్నే ఆర్ అని పెట్టి రాశాను. మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ బ్రేకు, ఈ రకంగా ఎలానా రాయొచ్చు. ఇంకా గో టు అనేది దేనికి అంటే ఇది మనకి ఎక్కడన్నా వాల్యూ మిస్ చేసినప్పుడు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గో టు అనేది ఎక్కువగా మనం అసలు యూజ్ చేయలేము. ఇది ఇక్కడ నాకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ తర్వాత ప్రింట్ఎఫ్ డబ్ల్యూడబ్ల్యూ ఉంది, ప్రింట్ అవుతుంది. గో టు ఎక్స్కి వెళ్తున్నాం, సి ప్రోగ్రామింగ్. గో టు వైకి ప్రింట్ అయిపోతుంది. గో టు జెడ్ అంటే మీకు ప్రోగ్రామ్ ఏంటంటే పైకి కిందకి జంప్ అవుతుంది. యాక్చువల్గా రావాల్సిన లైన్ ఇది డైరెక్ట్ ప్రింట్ఎఫ్లో ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వచ్చు, కానీ ఇలా జంప్ కంట్రోల్ కదా, వాల్యూ జంప్ అవడం అక్కడెక్కడైనా. అయితే ఎప్పుడు కూడా మీరు లాస్ట్లో క్లోజ్ అయ్యేలా రాయాలి, కానీ మీరు ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ దీనికి గో టు ఎక్స్ అని ఏదో ఒకటి రాశారంటే మీకు నెవర్ ఎండింగ్ లూప్ అయిపోతుంది. మళ్ళీ గో టు ఎక్స్ అనగానే ఏమవుతుంది, ఎక్స్ చెక్ చేస్తుంది, మళ్ళీ వై, ఇలా రిపీట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఏంటంటే మీకు లూప్ అనేది ఇంకా ఎండ్ అవుతుంది, కంటిన్యూస్ రిపిటేషన్ అయిపోతుంది. ఆన్సర్ చూడండి ఒకసారి, టైం పడుతుంది రావడానికి. సో అన్లిమిటెడ్ లూప్స్ రాసినప్పుడు కొంచెం సిస్టమ్ టైం తీసుకుంటుంది ఆన్సర్ రావడానికి. ఆ రకంగా ఆన్సర్ అయితే వస్తుంది మీకు. ఒకసారి ఇక్కడికి క్లిక్ చేస్తున్నాను, చూడండి ఆన్సర్ ఏమొస్తుంది. cprogrammingexpert.com సి ప్రోగ్రామింగ్. ఇంక ఇదే కంటిన్యూ అవుతుంది, కానీ మీకు ఎక్కడ కూడా వాల్యూ అనేది అయితే ఎండ్ అవ్వదు. మీకు కంటిన్యూస్గా మీకు వాల్యూస్ వచ్చేస్తూనే ఉంటాయి. సో ఇది క్లోజ్ చేస్తున్నాను నేను. ఇలా ఉంటుందన్నమాట.